Thank you very much, madam. Thank you very much, sir. Please be seated. అందరూ పడుకోండి. ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉంటే మన ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఇవాళ మనకి ఒక అద్భుతమైన మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వేడుకలు ఎంత ఘనంగా ఎందుకు చేయాలి అన్న విషయంలో ఒక మాట నేను చెప్పక తప్పదు. గత 60-70 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా, విభజిత ఆంధ్రప్రదేశే కాదు, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆరోగ్య రంగాన్ని పరుగులు పెట్టిస్తూ, ఉరకలెత్తిస్తూ, కొత్త ఒరవడిని సృష్టిస్తూ, ప్రజలకు అండదండగా నిలబడి ఆరోగ్యశ్రీ కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా తీసుకున్నది. ఒక ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళేదాకా చేయి పట్టుకొని నడిపిస్తాడు అన్న ఒక కోణంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాం పెట్టి వాళ్ళ ప్రజల ఆరోగ్యానికి నేనున్నాను అని భరోసా పలికిన మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరం కూడా ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనందరం కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఒక్కొక్కసారి జేజేలు పలకాల్సిన అవసరం కూడా ఉంది. అందరూ చప్పట్లు కొట్టండి. ఒక మహోన్నతమైన రూపుదిద్దుకొని గతంలో చూసుకుంటే కేవలం 900-1000 ఉన్న ప్రొసీజర్స్ ఇవాళ 3254 ప్రొసీజర్స్ మాత్రమే కాకుండా ఇదివరకు కేవలం 2 లక్షలు ఉండేది. ఇవాళ దాదాపు 25 లక్షల విలువైన ఆపరేషన్లు కూడా చేయించడానికి పూనుకున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఎలా మర్చిపోతాం, ఎలా ఆయన జన్మదిన వేడుకలు చేసుకోకుండా ఉంటామంటే మాత్రం చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మనందరం కూడా ఆయన్ని గుండెలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసామండి. దానికి మీరు సహకరిస్తున్నందుకు, మీరు అందరూ కూడా వచ్చినందుకు మీకైతే చేతులైతే నమస్కరిస్తున్నాం. అలానే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇదివరకులో మనం చూసుకుంటే ఒక పేషెంట్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని వైద్యం చేయించుకోవాలంటే 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఫీజు ఉండేది. ఇవాళ డాక్టర్ని ఇంటి వద్ద నడిపించి ఆ ఇంట్లో ఎవరున్నారో మీరు చేయి పట్టుకొని చూడండి అని వాళ్ళని ఇంటింటికి పంపించి ఇంటింటికి వైద్యం లాగా ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న రోగిష్టులు కానీ వాళ్ళ జబ్బులు కానీ కనుక్కొని వాళ్ళని చేయి పట్టుకొని మీరు రండి, మేము ఉన్నాం, మేము మీకు భరోసాగా ఉన్నాం, మీ ఆరోగ్యానికి మేము భరోసాగా ఉన్నామని చెప్పి వాళ్ళని చేయి పట్టుకొని నడిపించి కార్పొరేట్ వైద్యం కూడా వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి ఉచిత వైద్యం చేపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు గుండె నిండుగా చెప్పాల్సిన అవసరం ఉంది. మనసు నిండుగా కూడా ఆయన్ని కొలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే మాత్రం ఎస్పెషల్లీ పేద మధ్య తరగతి అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి ఒక్క ఆరోగ్య విభాగంలో ఉన్న ప్రోగ్రామ్స్ కూడా వండర్ఫుల్గా హెల్ప్ చేస్తుందని మనం అనుకుంటాం. దీనికి ఇంకొక కారణం ఉందండి. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే దాదాపు 500 ఎవరికి కావాలంటే వాళ్ళకి, పేదవాళ్ళకి వాళ్ళ రక్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నామని మీరు చెప్పినందుకు మీకైతే మాత్రం మేము సాష్టాంగపడి నమస్కరించాలో అనిపిస్తుంది. సో మీరైతే మాత్రం ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు ఇవ్వాలని మా హాస్పిటల్ అని కూడా నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ రోజు 1500 మంది పేషెంట్లు ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. వాటిల్లో ప్రతిరోజు 150 నుంచి 200 బ్లడ్ ప్యాకెట్స్ యొక్క అవసరం ఉంది. కాబట్టి ఇవాళ చాలా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇవాళ రాష్ట్రం మొత్తం జరిగినా కూడా ఇది అద్భుతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా మేడం గారు తీసుకున్న నిర్ణయం అండి, వండర్ఫుల్ నిర్ణయం అండి. ఇచ్చిన ప్రతి బ్లడ్ కూడా ఒక పేదవాడికి చెందాలి. ఇక్కడ పేదవాడు రక్తం కూడా కొనుక్కోలేడు కాబట్టి ఇక్కడ ఇవ్వాలని మీరు నిర్ణయం తీసుకొని అది ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు, అది మా పేద ప్రజలకి ఉపయోగపడేటట్టు మీరు చేసినందుకు మీ మంచి మనసుకు మాత్రం మేము ఫిదా అయిపోయాం మేడం.
అందరూ కూడా చేతులెత్తి చప్పట్లు కొట్టి మరింతగా వినపడాలి. ఇక్కడ దాకా కాదు, మనం కొట్టే చప్పట్లు ఇక్కడ కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వినపడాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఒకసారి గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పటి వరకు ఎన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరిగినా కూడా మాటల్లో పడిపోయామండి. కొన్ని చేతలు కూడా మిస్ అయినట్టు అనిపించింది. మా మేడం గారు గుర్తు చేశారు. థ్యాంక్ యూ మేడం. మేము మర్చిపోయాను, మీరు మర్చిపోలేరు, మనుషులు మర్చిపోరు. మీలో ఉన్న మంచితనం ఇవాళ మనకు కనబడుతూ ఉంది. అలానే గతంలో కూడా మన మద్దాల గిరి గారు ఈ హాస్పిటల్కి 400 ప్యాకెట్లు డొనేషన్ కూడా ఇప్పించిన 630 సారీ అండి, నాకు అప్పటి నేను లేని ఇక్కడ 630 ప్యాకెట్లు డొనేట్ చేసి పేదవాళ్ళని ఆదుకున్న ఘనత మన మద్దాల గిరి గారికి ఉంది. కాబట్టి ఆయన కూడా ఇక్కడ ఉన్నందుకైతే మాత్రం మేము ఆనందపడతా ఉన్నాం. అలానే ఈ హాస్పిటల్కి చేసిన కూడా కొన్ని మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి బ్రీఫ్గా చెప్పేసి నేను ముగిస్తానండి. నేను రాకముందు ఈ హాస్పిటల్లో గుండె ఆపరేషన్లు వెనకబడిపోయి ఉన్నాయి. గుండె ఆపరేషన్లు చేయాలి డాక్టర్ గారు, మీరు వెళ్ళి చేయించండి అని మీరు వెన్ను తట్టి నన్ను ఇక్కడ నిలబెట్టినందుకైతే మాత్రం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి వారం 2 నుంచి 4 ఆపరేషన్లు మేము చేస్తున్నాం మేడం. ఇంతమంది ముందు నేను ఓపెన్గా మీకు చెప్తున్నాను, మీరు ఇచ్చిన ధైర్యంతోనే మేము ఇక్కడ చేయగలుగుతున్నాం. అది కూడా వాళ్ళ గోపాలకృష్ణ గారి నేతృత్వంలో నేర్చుకున్న మన గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లే చేస్తున్నారంటే మాత్రం అద్భుతంగా ఉంది. వాళ్ళందరికీ కూడా ఒకసారి మనందరూ చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఉంది. మనం చేసే పాఠ్యతరగతి టీంకే కాకుండా ఇవాళ గవర్నమెంట్కి కూడా చెందుతుంది. కాబట్టి మేడం గారికి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెందాల్సిన అవసరం ఉంది. అలానే నిన్న కాక మొన్న మనం ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ కూడా ఇక్కడ చేయడం జరిగింది సార్. ఒక కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా మన యూరాలజీ డాక్టర్లు, నెఫ్రాలజీ డాక్టర్లు, ఇక్కడే మత్తు డాక్టర్లు కలిసి ఇక్కడే చేశారు. 2 పేషెంట్లు కూడా బాగున్నారు. అలానే రాగల రోజుల్లో 25 లక్షల ఖరీదైన విలువైన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు కానీ మన ప్రీతమ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా నిర్ణయం తీసుకొని ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. రాగల రోజుల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇక్కడ జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మనకి ఇంకా ఏం జరుగుతుందంటే వాళ్ళ క్యాన్సర్ హాస్పిటల్ అండి, నాట్కో క్యాన్సర్ హాస్పిటల్ మన ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నాట్కో ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అక్కడ కూడా మనకి ఎన్నడూ లేని విధంగా దాదాపు 113 పోస్టులు కొత్తగా క్రియేట్ చేసి ఇచ్చినందుకైతే మాత్రం మనందరం కూడా జేజేలు పలకాల్సిన అవసరం ఉంది. అందరూ తప్పకుండా కొట్టండి ఒకసారి. అలానే ఖరీదైన ఎక్విప్మెంట్ వాళ్ళ పెట్ స్కాన్ అంటే దాదాపు 20 కోట్ల విలువైన పెట్ స్కాన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మొదటిసారిగా మనకు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిందంటే ఆ ఘనత మాత్రం మన విడుదల రజనీ గారికే చెందుతుంది. విడుదల రజనీ గారు ప్రెస్టీజియస్గా తీసుకొని పెట్ స్కాన్ అనేది గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాలి, గుంటూరు ప్రజలకి ముందు అందుబాటులో రావాలి, ఆ తర్వాత రాష్ట్రం అంతా కూడా అందుబాటులో రావాలని కోరుకున్న వ్యక్తి కాబట్టి మనందరం కూడా చప్పట్లు పట్టలేదు. అలానే నాట్కో క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఇవాళ ఎన్కనూరు నుండి కూడా సపరేట్గా ఇవ్వడమే కాకుండా అక్కడ మనకి పరాపరేటివ్ అల్ట్రాసోనోగ్రఫీ ఆపరేషన్ చేసేటప్పుడు అల్ట్రాసోనోగ్రఫీ, మ్యామోగ్రఫీ, కాల్పోస్కోపీ అనే ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అలానే రీసెంట్గా కూడా జిఎంఎల్ నుంచి ఏఎన్ఎం టు జిఎన్ఎం, ఏఎన్ఎం నుంచి జిఎన్ఎం కోర్సు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీకు అందరూ పర్మిషన్లు ఇచ్చిందమ్మా. ఏఎన్ఎంలు అనేవాళ్ళు ఇదివరకులో చిన్న ఏఎన్ఎంలు పిహెచ్సిల్లో ఉండేవాళ్ళు, ఇవాళ పిహెచ్సి నుంచి టీచింగ్ హాస్పిటల్ దాకా రాగలిగారంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, అది అమలు చేసిన మన వైద్య శాఖ మంత్రి గారికి చెందుతుందని మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టలేదు. మీరు డబ్బులు తీసుకుంటారు కానీ చప్పట్లు కొట్టలేదు, దేశం వచ్చి ఉంటుంది. అలానే మనకి కొత్తగా కూడా ఒక 18 పోస్టులు అయితే మాత్రం క్రియేట్ చేశారండి ఇక్కడ హెడ్ సిస్టర్ పోస్టులు. అది ఇచ్చినందుకు కూడా మన గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఈ కార్యక్రమానికి బ్రీఫ్గా నేను చెప్పగలను ఇవి. అలానే ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 8 కోట్ల డబ్బులు ఇవ్వడమే కాకుండా కొత్త సిటీ స్కాన్ మిషన్ కూడా మన హాస్పిటల్కి ప్రొవైడ్ చేసి 4 కోట్ల విలువైన కొత్త సిటీ స్కాన్ కూడా మన హాస్పిటల్ ప్రొవైడ్ చేసిన ఘనత ఇవాళ
మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిగా కాకుండా వైద్య శాఖ మంత్రి గారికి చెందుతుంది. ఇవాళ మన సిటీ స్కాన్ లేక దాదాపు 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న హాస్పిటల్ని ఇవాళ కొత్త సిటీ స్కాన్ మిషన్ వచ్చింది, అది కూడా మాకు లైన్లోకి వచ్చేసింది మేడం. సో ఇన్ని జరిగినాయి అంటే చెప్పాలంటే చాలాసేపు పట్టింది. మీరందరూ కూడా నీరసం వస్తాము, అన్ని పనులు మీరు చేశారు కాబట్టి నేను ముగిస్తున్నాను. ఐ రిక్వెస్ట్ గిరిధర్ గారు వచ్చింది. ఆ 9 ఏళ్లలో కూడా 3000 ప్యాకెట్లు దాకా యూనిట్స్ దాకా బ్లడ్ కూడా వేయడం కూడా జరిగింది. అందుకే దాని ప్రాముఖ్యతగా తెలిసిన వాడిని మరి తప్పకుండా ఇలాంటి వాటికి అందరూ కూడా ప్రోత్సాహంగా ముందుకు రావాలి. ముఖ్యంగా ఈరోజు యువత అందరూ వచ్చారు, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నటువంటి మరి తప్పకుండా ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత మరి రజనీ గారి ఆధ్వర్యంలో సోదరి గారు మరి ఎన్నో కార్యక్రమాలు మరి వారి చేతుల మీదుగా జరగడం, మరి ఇవాళ హెచ్పిసిఎల్ నుండి కూడా మరి సిఎస్ఆర్ ఫండ్స్తో 2 అంబులెన్సులు కూడా మన హాస్పిటల్కి చేరేయడం, అలాగే వైజాగ్లో కూడా ఒక 10 ఇప్పించారు, 10 వాళ్ళు ఇవ్వడం. అంటే అన్ని రకాలుగా కూడా మరి అక్కడ జగనన్న గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మరి రజనీ గారు మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తప్పకుండా వారికి కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలి. తప్పకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిండు 100 ఏళ్ళు ఉండాలా, ఆయన బతికున్నంత కాలం కూడా ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి హృదయపూర్వకంగా మరోసారి వారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మంత్రి గారైనటువంటి విడుదల రజనీ గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ కిరణ్ గారు, ఎందుకంటే షార్ట్ టైంలో చాలా ఫాస్ట్గా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. రియలీ థ్యాంక్ యూ. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు మన జీజీహెచ్లో మీ అందరి మధ్యన ఈ చక్కటి కార్యక్రమం చేసుకుంటున్నాము. సో ఇంతమంది మధ్య ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగనన్న ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈరోజు మన గుంటూరు హాస్పిటల్ జీజీహెచ్లో ఈ వేడుకల్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ సీ ఆల్ అవర్ హెల్త్ స్టాఫ్ అందరూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఐ సీ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ అట్ ది సేమ్ టైమ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ హియర్. హలో ధీరజ్, కూర్చోమ్మా ధీరజ్. అండ్ అట్ ది సేమ్ టైమ్ లాట్ ఆఫ్ యూత్ వింగ్ ఈస్ హియర్. వీళ్ళందరూ నిన్నే మాట్లాడుకున్నాము, మన సీఎం గారి బర్త్డే ఎలా చేద్దాము ఏంటని మాట్లాడుకున్నప్పుడు మన కలం హరినాథ్ రెడ్డి ముందుకు వచ్చి, అక్క యూత్ వింగ్ తోడుగా ఉంది మీకు, మీరు చెప్పండి ఎలా చేద్దామో, యూత్ వింగ్ అంతా కూడా తోడుంటుంది, జగనన్న బర్త్డేకి మనం ముందుండి నడిపిద్దామని చెప్పి అప్పటికప్పుడు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసి మరి ఇంతమంది యూత్ వచ్చి దీన్ని ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లేందుకు సహకరిస్తున్నటువంటి మన యూత్ వింగ్కి ఎస్పెషల్లీ కలం హరినాథ్ రెడ్డికి అండ్ ఆల్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ అందరు కూడా నా థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు మరి కార్యక్రమానికి మన మధ్యకు వచ్చినటువంటి మన బెస్ట్ ఎమ్మెల్యే మదాలి గిరి గారికి, అలాగే ధీరజ్కి, అలాగే మా లాల్పురం రామన్నకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పద్మావతి గారికి రీసెంట్గా ఛార్జ్ తీసుకున్నారు, రీసెంట్గా మా డిప్యూటీ మేయర్కి, మా డాక్టర్స్ అందరికీ, ఆల్ ద ఎమినెంట్ డాక్టర్ కమ్యూనిటీ అందరికీ కూడా అండ్ ఎస్పెషల్లీ మీడియా, థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్. ఈరోజు మనం మాట్లాడుకున్నట్టయితే వాస్తవంగా నిన్న గుంటూరు వెస్ట్ సంబంధించి కార్యకర్తల సమావేశం నిన్న వేసుకోవడం జరిగింది. అఫీషియల్గా మన గిరన్న అందరి నాయకుల మద్దతుతో నిన్న వెస్ట్లో నిన్న మనము ఈ సమావేశంతో మరి వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్తగా మరి నిన్నటి నుంచి మనము మొదలు పెట్టుకున్నాము. మరి ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో భాగమవడం చాలా సంతోషంగా ఉంది. ఆన్ దిస్ అకేషన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ హియర్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు యూ జగనన్న. ఐఎమ్ విషింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ హియర్ హ్యాపీ బర్త్డే టు జగనన్న. హ్యాపీ బర్త్డే. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే తొందరలో ఓ 4 రోజుల్లో క్రిస్మస్ పండుగ ఉంది, అండ్ దెన్ మనకు న్యూ ఇయర్ ఉంది,
అండ్ దెన్ అక్కడి నుంచి ఒక 15 రోజుల్లో సంక్రాంతి ఉంది. ఇవన్నీ వరుసగా పండుగలు ఉండగా మరి ఈ అన్నిటికన్నా ముందు ఈ రోజు మన ముందున్నటువంటి పండుగ పేరేంటి? జగనన్న మన బర్త్డే ముఖ్యమంత్రి గారు, దేవుడు బర్త్డే, మన చీఫ్ మినిస్టర్, మన జగనన్న పుట్టినరోజు. మరి అన్ని వేడుకల కన్నా అన్ని వేడుకలు కలగలుపుకొని ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి వేడుక మన జగనన్న పుట్టినరోజు వేడుక. వాస్తవంగా మనం చూసినట్టయితే మన జగనన్న ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కూడా చూసుకున్నట్టయితే ప్రతి నెల ప్రతి సంవత్సరము మనకు వేడుకలు వస్తూనే ఉన్నాయి. వేడుకలు ఎలా వస్తున్నాయో లిస్టు చదువుకుంటూ పోతే చాలానే ఉంటుంది. జగనన్న అమ్మఒడి వచ్చిన రోజు ఒక వేడుకే, ఆసరా పడితే ఒక వేడుకే, చేయుత పథకం రిలీజ్ చేస్తే ఒక వేడుకే, అలా లానేస్తాం, కాపునేస్తాం. అలా మనం చూసుకున్నట్టయితే ఏ పథకమైనా కూడా ఒక రకంగా ఆరోగ్యశ్రీ ప్రొసీజర్ను పెంచితే కూడా అది కూడా వేడుకే. ఇలా మనం ఏ విధంగా ఈ రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు అని చెప్పి మరి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారంటే అది వేడుకే, పెన్షన్లు వస్తున్నాయంటే ప్రతి నెల వేడుకే. ఇలా ఎంత మాట్లాడుకున్నా కూడా వేడుకలు పండుగలు ప్రతిసారి ప్రతి నెల ప్రతి సంవత్సరము మనకు జగనన్న ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నారు. మరి అలాంటి ఒక గొప్ప నాయకత్వం, అలాంటి ఒక మనసున్న నాయకుడు జన్మదిన వేడుకలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్నుల పండుగగా, మరి ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఆ భగవంతుడు పంపించినటువంటి ఒక సేవకుడిగా మనకు పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి మనమందరం కూడా కలిసి జన్మదిన విషయం తెలియజేసుకుందాము. హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న. మరి అలాగే ఈరోజు మనము మన జీజీహెచ్లో ఉండి వేడుకలు జరుపుకుంటున్నాము. మరి ఈ జీజీహెచ్ గురించే మాట్లాడుకుందాము. మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చాలా జిల్లాలకి, చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా జిల్లాలకి మరి అనాథ నుంచి కూడా ఎన్నో వైద్య సేవలు అందిస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ మరి వస్తున్నటువంటి ఒక మంచి రెప్యుటేషన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్కి యొక్క ఎంత గుర్తింపు కానీ ఈ హాస్పిటల్ మీద ఎంతో ఒక నమ్మకంతో ఇప్పటి నుంచో కూడా వస్తున్నటువంటి ప్రజలు మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ హాస్పిటల్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మన గుంటూరు హాస్పిటల్ని మనం చూసుకున్నట్టయితే నాడు నేడు కింద 500 కోట్లతో మరి ఈ హాస్పిటల్ని రూపురేఖలన్నీ మారుస్తూ దీని అభివృద్ధి పదంలో మనం ముందుకు తీసుకువెళ్తా ఉన్నాము. మరి దీనికి సంబంధించి కొన్ని పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అలాగే ఎప్పటి నుంచో కూడా మూలకు పడినటువంటి ఎంసీహెచ్ హాస్పిటల్ దాదాపు 86 కోట్లతో మరి జిమ్ఖానా వారి సహకారంతో మన ప్రభుత్వము, మన జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి ఆ ఎంసీహెచ్ అలా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మరి జిమ్ఖానా వారిని ఎంకరేజ్ చేస్తూ మన ప్రభుత్వం వారిని ప్రోత్సహించి మరి మీరు ముందుండండి, మేము వీలైనంత వరకు కూడా మ్యాక్సిమం సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఇస్తామని చెప్పి వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి మరి ఈరోజు ముందుండి శరవేగంగా కూడా ఎంసీహెచ్ బ్లాక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. మరి తొందరలో ఆ పనులు కూడా పూర్తి చేసుకొని ఎంసీహెచ్ హాస్పిటల్ని మనం ప్రారంభించుకోబోతున్నాము. అలాగే ఈ గుంటూరు జీజీహెచ్కి సంబంధించి సిఐఐ వారితో మాట్లాడి ఫలానా మా జిల్లాలో ఈ హాస్పిటల్ ఉందండి, మీ సహాయ సహకారాలు అవసరం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వారిని రిక్వెస్ట్ చేసి సిఐఐ వారిని ఒప్పించి ఆబ్జిన్ బ్లాక్ని మనం డెవలప్ చేద్దాము, అది ఎంతగానో ఉపయోగపడుతుందని రిక్వెస్ట్ చేసి 65 లక్షలతో సిఐ వారితో ఒప్పందంకి వెళ్ళి మరి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకో 1.5 మంత్లో ఆ పనులు పూర్తి చేసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 65 లక్షలతో మనం పూర్తి చేసుకున్నటువంటి పనులని తొందరలోనే మనం ప్రారంభించుకోబోతా ఉన్నాము. అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా హెచ్పిసిఎల్ వారు బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ని సిఎస్ఆర్ కింద మనకు డొనేట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్సెస్ని వాళ్ళు ముందుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఒక 10 వెహికల్స్ని డొనేట్ చేస్తే నేను ఎంతో అంత ఈ జిల్లా మంత్రిగా కొంత స్వార్థం ఉంటుంది కదా, ఏమండి మా జిల్లాకు కూడా కొంచెం ఇవ్వండి అని చెప్పి మరి వారితో మాట్లాడి వారిని రిక్వెస్ట్ చేసి మరి అక్కడ నుంచి 30 లక్షలు ఖరీదయ్యేటువంటి ఒక్కొక్క వెహికల్ని ఈరోజు 60 లక్షలతో ఈరోజు గుంటూరు
జీజీహెచ్కి దీన్ని మరి వాళ్ళ డొనేషన్తో ఇక్కడ మనం డెడికేట్ చేస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ కాన్స్టిట్యున్సీస్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవైపున మన ప్రభుత్వం తరఫున మనకున్నటువంటి 108 అంబులెన్సెస్ అన్నీ మనకు ఉన్నాయి, అయినప్పటికీ కూడా అడిషనల్గా అవసరం అవుతుంది, ఉపయోగపడుతుంది అని చెప్పి పర్సనల్ రిక్వెస్ట్తో వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి అంబులెన్స్ని ఈరోజు తీసుకురావడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ప్రయారిటీగా వెస్ట్ కాన్స్టిట్యున్సీకి ఈ అంబులెన్సెస్ని పూర్తి స్థాయిలో కూడా అటాచ్ చేసి అటు ఈస్ట్కి ఇటు వెస్ట్ కాన్స్టిట్యున్సీ కూడా ప్రయారిటీ మీద వీటిని అటాచ్ చేసి యూటిలైజ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అట్ ది సేమ్ టైం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి కూడా ఈ అంబులెన్సెస్ని కూడా మ్యాప్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏ ఎమర్జెన్సీ అయినా కూడా మనకు ఉన్నటువంటి 108 అంబులెన్సెస్తో పాటు ఈ సిఎస్ఆర్లో మనం ఈరోజు హెచ్పిసిఎల్ వాళ్ళు డొనేట్ చేస్తున్నటువంటి మనం తీసుకొచ్చినటువంటి ఈ అటాచ్డ్ అంబులెన్సెస్ కూడా పోటాపోటీని కూడా పని చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా వీలైనంత వరకు కూడా మన జీజీహెచ్కి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటర్ చేయటము, ఏం కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ అంతా కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు మేము రివ్యూ చేసుకుంటూ, అండ్ ఎస్పెషల్లీ కిరణ్ గారు మీరు చూశారు, ఆయన గంట సేపు మాట్లాడాడు. ఆ గంట సేపులో చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పాడు. ఎందుకంటే మనం చేస్తుందే మరి కిరణ్ గారు చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలన్నీ కూడా మీతో చెప్పాడు. కాబట్టి జీజీహెచ్కి సంబంధించినటువంటి పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా మన వైద్య ఆరోగ్య శాఖ తరఫున మన డిపార్ట్మెంట్ తరఫున నేను ఎప్పుడూ కూడా ముందుండి ఈ జీజీహెచ్కి కావాల్సిన ప్రతి ఒక్క దాంట్లో కూడా మీకు సహాయ సహకారాలు ప్రభుత్వం వైపున ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంచుతాను. ఏది కావాలన్నా కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసేందుకు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా మా కిరణ్ గారు గుర్తు చేస్తున్నారు, ఒక్కొక్కసారి చాలా ఇచ్చే ప్రాసెస్లో ముఖ్యమంత్రి గారు వరుసగా ఏవో ఒకటి చేసే ప్రాసెస్లో కొన్ని మనం మిస్ అయిపోతూ ఉంటాము. 7.5 crores సర్వీస్ బ్లాక్ని కట్టేందుకు కూడా రీసెంట్గా మనం శాంక్షన్ ఇవ్వడం జరిగింది మన జీజీహెచ్కి సంబంధించి. సో అవి కూడా పనులు తొందరలోనే మొదలు పెట్టబోతా ఉన్నాము. ఇలా వరుసగా జీజీహెచ్కి సంబంధించి అన్ని విధాలుగా కూడా మనము డెవలప్ చేసుకుంటూ, అలాగే మీరు చూసినట్టయితే స్టాఫ్ కావాల్సినటువంటి రిక్రూట్మెంట్స్లో కూడా ఎక్కడ రాజీ లేకుండా అన్ని విభాగాల్లో కూడా మనకు అన్ని విధమైనటువంటి మన హెల్త్ స్టాఫ్ అందరూ కూడా డాక్టర్స్ కావచ్చు, నర్సెస్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ అందరినీ కూడా మనం అందుబాటులో ఉంచి ఏదన్నా ఉన్నా కూడా మనము అడ్జస్ట్మెంట్స్ ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్గా చేసి ఆ వేకెన్సీస్ని కూడా ఫుల్ చేస్తూ ముఖ్యమంత్రి గారు ఏదైతే 0 వేకెన్సీ పాలసీ అని మనం రిక్రూట్మెంట్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు పెడుతున్నాము, ఆ దిశగానే మన హాస్పిటల్లో కూడా అన్ని విధాలుగా అందుబాటులో ఉంచాము. ఇదే కాదు, చుట్టూ ఉన్నటువంటి అన్ని యూపీహెచ్సిలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలుగా కూడా మనం చూసుకుంటా ఉన్నాము. అయితే ఇది మనం ఒక జీజీహెచ్ గురించే మాట్లాడుతున్నాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనం చేస్తున్నటువంటి మాట్లాడాలంటే మీకు తెలుసు, మన జగనన్న ప్రభుత్వం వచ్చాక క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి టీచింగ్ హాస్పిటల్స్ దాకా, అలాగే గ్రామాన మనం నిర్వహిస్తున్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ అవ్వచ్చు, అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్ అవ్వచ్చు, అలా రానున్న రోజుల్లో జగనన్న ఆరోగ్య సురక్ష phase 2 ప్రోగ్రామ్ కావచ్చు, మరి ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 1059 నుంచి 3257 ప్రొసీజర్స్కి పెంచిన విధానాలు అవ్వచ్చు, 17,000 కోట్లతో నాడు నేడులో మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు, ఇలా మాట్లాడుకుంటూ పోతే మనం ఇస్తున్నటువంటి ఆరోగ్య ఆసరా అవ్వచ్చు, అన్నీ మనం చెప్పుకుంటూ పోతే ఇక చాలాసేపు మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి ఈరోజు పూర్తి స్థాయిలో సహకరించి మరి ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి మంచి కార్యక్రమాలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు, రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే నాకు ఎంతైనా కూడా ప్రయారిటీ అని మరి ఆలోచించి అడుగులు వేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి ప్రతి ఒక్కరూ కూడా మద్దతుగా ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నా తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జగనన్న. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్గా మీరు జరిగిన చెప్పారు. మీ దగ్గర కొంచెం ఉందండి, ఈ మెయిన్ ఐటమ్ కూడా ఉందండి. సో మేడం గారికి అయితే మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది.
మనకి ఎంత పెట్టినా కూడా మన కలుపు చల్లారదండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది పేదలు వస్తున్నారు. మీరు పెట్టే కొంచెం ఎక్కువ అయ్యారు మేడం, ఎక్కువ మంది కూడా వస్తున్నారు. ఎక్కువ మంది వస్తుంటే ఎక్కువ కాడ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలో మీరైతే మాత్రం మాకు తల్లిలాగా దీవించండి, ఒక తండ్రిలాగా ఆశీర్వదించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మతం చూడను, ఒక కులం చూడనండి, నా మతం సంక్షేమం అన్నాడు, నా కులం సుపరిపాలన కులం అన్నాడు. సో అలాంటి వ్యక్తి వాళ్ళ పుట్టినరోజు జరుగుతున్నప్పుడు మనం కూడా ఒక మతం కాదు 4 మతాల ప్రీస్టులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా వచ్చి సర్వమత ప్రార్థనలు జగనన్న భవిష్యత్తు కోసం, జగనన్న ఆరోగ్యం కోసం, జగనన్న సుపరిపాలన మరింత కాలం కొనసాగాలని మీరు ప్రార్థనలు చేయాలని అందరూ 4 పైకి రావాలని కోరుకుంటున్నాను. త్వరగా పైకి రండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ సిరాతల్ లజీనా అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలజ్-ضالين ఆమీన్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వల్లాదియాతి జబహన్ వల్మురియాతి కదహన్ వల్మజీరాతి సుబహా ఫాసరున బినహ్కన్ ఫవసత్న బిజవ్వా ఇన్నల్ ఇన్సాన లిరబ్బిహి లకనూద్ వఇన్నహు లజాలిక లషహీద్ వఇన్నహు లిహుబ్బిల్ ఖైరి లషదీద్ అఫలా యఅలము ఇజా బుసిర మా ఫిల్ ఖుబూర్ వవస్సిల మా ఫిస్ సుదూర్ ఇన్న రబ్బహుం బిహిం యౌమైజిల్ లఖబీర్. సోదరులారా, ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలలో ఈ ఆంధ్రప్రదేశ్ శాంతి సౌఖ్యాలు పొందాలని అల్లాహని ప్రార్థిస్తూ, అదేవిధంగా మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సస్యశ్యామలంగా ఆరోగ్యంతో ఉండి భవిష్యత్తులో అనేక పదవులు ఆశించాలని కోరుతూ మీరందరికీ శుభాకాంక్షలు కలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం యస్య ప్రణీతో భూత్వా జుహయాదాజ్యమన్వహం యః పంచదశ సంజ శ్రీకామः సదసంజభేద్ ఆనందః కర్తమశ్చైవ చక్రీత ఇతి శ్రుతాః ఋషయశ్చైత్రయः పుత్రాः సుజంసే దేవి దేవతా పద్మానే పద్మమూల పద్మాక్షే పద్మసంభవే అమ్మాం భయస్వ పద్మాక్షే అనసౌఖ్యం లభామ్యహం స్వదాయ జగోదాయే ధనధాయే మహాధనే ధనం మే ధృతాన్ దేవి సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం హస్తస్త్వాజాభిగోరథం ప్రజానాం భవసి మాతా యుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమేషానాం శ్రీభాభాం సూర్యమేశ్వరీం చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే. ఓం వనమాలికదేశాంగీ శంకీ చక్రీ చనందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. భగవంతుడి అనుగ్రహంలో ఇటువంటి ఆరోగ్యకరమైన పనులు ఎంతో ఉన్నతమైన చేస్తున్న వాళ్ళందరికీ భగవంతుడి అనుగ్రహంతో ఇటువంటి శాఖామాతులు గౌరవనీయులు ముఖ్యమంత్రులకి, ఈ ఆరోగ్య శాఖ మంత్రులకి, ఎమ్మెల్యే గారు గిరిధర్ గారికి, ఇటువంటి ఉన్నతమైన స్థితిలో ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్లందరూ కూడా ఇంకా ఉన్నతమైన పదవులు కలిగి ఆరోగ్యాలు కలిగి భగవంతుడు ప్రజలకందరూ కూడా సేవ చేస్తూ ఆయురారోగ్యాలు కలిగి ఇంకా ఉన్నతమైన స్థానాలు చేరాలని భగవంతుడు ఆకాశిస్తూ భగవంతుడు అనుగ్రహం ఆశీస్సు కలిగిస్తున్నాము. శతమానం భవతి సదాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అత్యున్నత ఉద్యోగాభివృద్ధిరస్తు. ఉన్నతమైనటువంటి శాఖాధికారోగ్యతా ఫలసిద్ధిరస్తు. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. థ్యాంక్ యూ స్వామి గారు. 139వ సంకీర్తన పెళ్లి భక్షణాలను చదువుకుందాం. నా అంతరంగంలో నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమనందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు.
ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క గాఢ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములు లిఖితములాయను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. ఆమేన్. మన ప్రియులు, మరి క్రిస్మస్ ఆరాధనలు, క్రిస్మస్ దినాలలో మనం పాలుపంపులు పొందుతూ ఉన్నాం. బైబిల్ అంతటిలో మనం చూస్తే ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనేటువంటి ఆజ్ఞ. మన ప్రియులు, గౌరవనీయులు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మరి చక్కగా వారికి ఉన్నటువంటి దర్శనాన్ని బట్టి, విజయాన్ని బట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా తన సహోదరులుగా భావిస్తూ మరి ఆ క్రీస్తు ప్రేమను వారు పంచుతూ ఉన్నతమైనటువంటి తలంపులు, ఆలోచనలు, ఉద్దేశాలతో చక్కనైనటువంటి సేవా పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి రానటువంటి దినాలలో అత్యున్నతమైనటువంటి స్థితిలో నిలబడి మంచి ఆరోగ్యము, బలము చేత చక్కనైనటువంటి మరి నాయకత్వంతో వారు ముందుకు వెళ్ళాలని, వారి జన్మదినపు దయాకిరీటాన్ని దేవుడు ఇంకా అనేకమైనటువంటి జన్మదినాలను వారికి ధరింపజేసి మరి చక్కనైనటువంటి నాయకత్వంతో వారు ముందుకు నడిపించబడాలని కోరుతూ ఉన్నాం. అలాగనే మన ప్రియులు మేడం గారు, విడుదల రజనీ గారు భావి జీవితంలో, భవిష్యత్తులో వచ్చేటువంటి సమయంలో కూడా వారు మంత్రి గారి కన్నా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. చిన్న తలలు వచ్చి చిన్న ప్రార్థన చేస్తున్నాం. సర్వకృపానిధి, సర్వశక్తి గల సంపన్నుడైన దేవా, నీకు వెలలేని స్థితిలో స్తోత్రాలు నాయన. అయా, భూమికి పునాది వేయబడక పూర్వమే అనాది కాలపు సంకల్పమును బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రీతిగా అందరము కూడుకొని జీజీహెచ్ స్టాఫ్, అలాగే నాయన ప్రభా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు విడుదల రజనీ గారు, అలాగే నాయన ప్రభా ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ అంతయు, విద్యార్థులు, స్టాఫ్ అందరూ కూడా నీ సన్నిధానములో నిలబడి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు జరుపుకొని ఉండగా వారికి రానటువంటి దినాలలో సంవత్సరమున నూతనమైనటువంటి దయాకిరీటాలను ధరింపచేటి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, ఆయుష్ను శక్తిని మీరు పెంపొందింపజేసి అయాదులు అనేకమైనటువంటి ప్రజలకు చక్కనైనటువంటి ఆత్మీయమైనటువంటి దర్శనాలతో మేలు చేసి గొప్ప నాయకులుగా ఎదుగుగలిగినటువంటి అభిషేక ఆశీర్వాదాలను వారి మీద మీరు కుమ్మరించండి. 133వ సంకీర్తనలో అహరోను గ్రంథముపై పోయబడి అందులో వచ్చినటువంటి నిదానమైనటువంటి పరిమళమైనటువంటి సువాసన వారి జీవితంలో వారికి అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి కలిగినటువంటి సమస్తాన్ని పేరు పేరును దీవించి వారి పక్షంగా వ్యాధులాడి నీవు దాచినటువంటి తల్లి గర్భాన పూర్వమే వారి నిమిత్తమై సిద్ధపరిచినటువంటి దీవెన ఆశీర్వాదాలన్నింటినీ వారి మీద ప్రోక్షించి ఈ యొక్క జీజీహెచ్ సూపరింటెండెంట్ గారిని, వారి బృందాన్ని అంతటిని దీవించి మహిమ పొందమని ఈ కుటుంబంలోని కుమారుడును మా ప్రభును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన నిత్య సహవాసము మన ప్రియులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అనేకమైనటువంటి జన్మదినాలను, దీవెనాశీర్వాదాలను, అనేకమైనటువంటి సంవత్సరమైనటువంటి దయాకిరీటాలను ధరింపజేసి ఆరాధనలో పాల్పంపులు పొందొచ్చు ఉన్నటువంటి గౌరవనీయులు విడుదల రజనీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి దేవుడు ఆరోగ్యమును, బలమును, శక్తిని, ఆయన కృపను అనుగ్రహించి కూడినటువంటి ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్. సభసమనం ఐసో పంచనముకారు సర్వపావ పణాసను మంగళాంచ సభసి పడమం భవై మంగళం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ ప్రభు మంగళం స్థూలి భద్రాధ్య జైన ధర్మోస్తు మంగళం అను పరమాణు శివమని జాओ అఖా విశ్వను మంగళ థాओ సర్వే జీవో మోక్షే జాओ అర్హం మయ్యా అమర తపో శివమస్తు సర్వ జగతా परहितमुरता भवन्तु भूतगणा दोषाप्रयान्तु नाशं सर्वत्र सुखी भवन्तु लोका. పరమాత్మ మహనీయుల యొక్క దివ్య అనుగ్రహంతో జైన్ సంఘము
సీఎం గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, సూపరింటెండెంట్ గారికి, డాక్టర్ గారికి, అందరికీ, స్టాఫ్కి, అందరికీ చాలా చాలా బెస్ట్ విషెస్. సీఎం గారు, హెల్త్ మినిస్టర్ గారు అందరూ చల్లగా ఉండాలి, రాష్ట్ర ప్రజలు చల్లగా హ్యాపీగా ఉండాలి, మన భారతదేశ ప్రజలు చల్లగా హ్యాపీగా ఉండాలి. అంతేకాకుండా 84 లక్షల జీవ యోనిలలో ప్రతి ఒక్క జీవిలో ఒక జీవం ఉన్నది. ఆ జీవం కూడా చల్లగా ఉండాలి. మనం అందరం అందరినీ దయతో, ప్రేమతో చూడాలి. జై హింద్, జై జిందాబాద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.